మనసు, మన శరీరం, మన ఆత్మ అన్నీ కూడా ఆయన అధీనంలోకి రావాలి. అప్పుడు నీ ఆత్మ, నా ఆత్మ దేవుడితో అనుసంధానం అవుతుంది. ఆయనలో మమేకమయ్యేటువంటి ఒక గొప్ప అనుభూతి పొందేందుకే యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు కాబట్టి దేవునితో కనెక్షన్ పోయింది. మనకు తెలిసినట్టుగా ఏదైనా తోటలో చల్లని పూట దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. తన స్వరూపంను చేసుకున్నటువంటి మానవులతో ముచ్చటిస్తున్నాడు, అన్ని గమనిస్తూ వస్తున్నాడు. మరి అదే రకంగా మనం కూడా మానవులుగా ఉన్నటువంటి మనం కూడా ఆయనతో ముచ్చటించాలని, ఆయనతో సమయం గడపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ఏం చేశాడంటే ఈ కనెక్షన్ మళ్ళీ యేసు ప్రభు ద్వారా మనకు ఒక మార్గమును మరి ఏర్పాటు చేసి ఆ మార్గము ద్వారా దేవుణ్ణి కలుసుకునేందుకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు మన వాక్య భాగం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకొని నిజముగా ఆరాధనకు యోగ్యముగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకున్నాం. ఈ వాక్య భాగంలో 9 నుండి 3వ అధ్యాయం 10 వరకు, అంటే మొత్తం నేను ఒక పెద్ద సందేశం ఇవ్వట్లేదు, అందులో ఉన్న కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం. ఈ వాక్య భాగంలో చూస్తే 3 రకాలైన మనుషులు ఉన్నారు. ఈ 3 రకాలైన మనుషుల యొక్క జీవితం ఏంటి పరిస్థితి అని మనం చూస్తే, ఒకటి ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధి. రెండవది శరీర సంబంధి. మూడవది ఆత్మ సంబంధి. న్యాచురల్ మ్యాన్, కార్నల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. ఈ 3 రకాలుగా ఒక వ్యక్తి ఉంటారు. 3 రకాలుగా ఉంటారు. ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగులో, ఆయన యొక్క ఆత్మ సన్నిధిలో మనల్ని మనం ఎవరిమి అని తెలుసుకున్నప్పుడు మనం సరి చేసుకునే అవకాశం, ఆరాధన చేసే మనము ఆయనకు యోగ్యంగా చేయాలి, అంతే కదా. దేవుడు ఒక మాట చెప్పినాడు, ఒక చోట ఏమని చెప్పినాడు, వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంటూ పెదవులతో చేసే ఆరాధన యోగ్యమైన ఆరాధన కాదు. కానీ ఇంక అలాగే దూరంగా ఉంచాడా దేవుడు? లేదు. ఎస్, ఐ విల్ మేక్ యూ, మళ్ళా నాకు యోగ్యంగా మిమ్మల్ని చేసుకుంటాను. ఇక్కడ గమనించండి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి మనం చూస్తే 14వ వచనం, 9వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహించడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14లో మనము చూసాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలాంటి వాడంటే దేవుని కార్యం, ఆత్మ విషయంలో ఫస్ట్ అంగీకరించాడు. ఏం జరుగుతుంది చుట్టుపక్కల అవునా, ఎక్కడో మన జీవితాల్లో, మనము కుటుంబంలో, వ్యక్తిగతంగా అక్కడిక్కడ గడిపేటప్పుడు కూడా దేవుని విషయంలో, ఆత్మ విషయంలో మనము గ్రహించము, ప్రకృతి సంబంధులైతే. అర్థమేనా? కనుక ఇక్కడ ఏం చేస్తుంటే అవి అప్పుడు ఖచ్చితంగా తనకు వెర్రితనంగా ఉన్నాయి కాబట్టి వాటిని అంగీకరించడం లేదు. చుట్టుపక్కల ఎన్నో జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మనము ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న అద్భుతాలు కానీ, రక్షణ కార్యాలు కానీ, సంఘ స్థాపన కానీ, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సంఘాలను కూలద్రోయడం కానీ, విశ్వాసాలను హింసించడం కానీ, ఈ పర్సిక్యూషన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి వాక్యాలు లేకపోతే ఈ కార్యాలు వాళ్ళకి అర్థం కావడం లేదు. అందుకనే హింసిస్తున్నారు. నంబర్ 1 గ్రూప్ ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. రెండవ ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి 3వ అధ్యాయము 4వ వచనము. చాలు. ఇక్కడ గమనిస్తే ఇంకొక క్వాలిటీ ఏంటి, ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడు, ఇంకొకడు అపోల్లో వాడను. అంటే ఎవరు వెళ్ళిద్దరు?
పౌలు అయితే తెలుసు. అపోలో ఎవరు? అకుల ప్రిస్కిల దగ్గర ఆయన కూడా దేవుని వాక్యం విన్నాడు, బల పొందినాడు. ఆయన కూడా సేవకుడే మనం చెప్పుకోవాలనుకుంటే. ఇక్కడ గమనిస్తే ఒకడు పౌలు వాడను అంటే డివిజన్స్ ఉన్నాయి వాళ్ళలో. నేను ఈయనకు సంబంధించిన వ్యక్తిని, నేను ఆయనకు సంబంధించిన, ఆయన మెసేజ్ నాకు ఇష్టం, ఈయన మెసేజ్ నాకు ఇష్టంలే. అవునా? ఇప్పుడు జరగట్లేదా? కొందరికి కొంత ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉంటారు. ఈ స్పీకర్కి ఆయన ఫ్యాన్. అవునా? స్పీకర్స్ కూడా ఫ్యాన్స్ అండ్ ఫాలోయర్స్. ఎన్ని లైక్స్, ఎన్ని డిస్లైక్స్, ఇవన్నీ మనం చూస్తున్నాం. అవునా? ఎస్, గాడ్ డస్ స్పీక్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. అది గుర్తుపెట్టు. ఒక స్పీకర్ ద్వారా ఒక వాక్యం చెప్పింటాడు, ఇంకొకరు మనకు అవసరం ఉన్నప్పుడే వాళ్ళ వాక్యం మనతో మాట్లాడుతుంటుంది. అవునా? అందుకే పౌలు ఏం చెప్తున్నంటే ఇక్కడ చూడండి, తర్వాత చదవండి 5వ వచనం. అపోల్లో ఎవడు, పౌలు ఎవరు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఇప్పుడు 6వ వచనం అందరూ చదువు. రెడీ, స్టార్ట్. నాటిదిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి చదవండి. దేవునిలోనే కానీ నాటులోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీయో లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. కష్టము కొలది మీరు హల్లెలూయా. అవునా? మీరేమై ఉన్నారు? విశ్వాసులకు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు ఏమేమై ఉన్నారమ్మా? దేవుని వ్యవసాయమును గృహము. వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం అంటే పంట, లేకపోతే కల్టివేషన్. తర్వాత గృహము, ఇల్లు. మీరు దేవుని ఇల్లు అయి ఉన్నారు, దేవుని వ్యవసాయం అన్నారు. మేమేం చేస్తున్నాం అంటున్నాడు పౌలు? మేము పరిచారకులు. అక్కడ చెప్పబడిన మాట జత పని వారం, కో లేబరర్స్. నేను ఒక్కొక్కరు ఒక పని చేస్తాం, అంతే కదా. వ్యవసాయంలో నీళ్ళు పోసే ఒకరు, నాటేవారు ఒకరు, అందరు చేయాల్సిందే పంట రావాలంటే. కనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఈ డిఫరెన్సెస్ కలిగి ఉంటాడు. కానీ మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలంట? దేవుడే. ఎవరు నీళ్ళు పోసినా, ఎవరు నాటినా, ఏం చేసినా ఈరోజు ఒక చెట్టు పెరుగుతుంది అంటే ఎవరి అనుజ్ఞ, ఎవరి ఆజ్ఞ? దేవుడే. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ కూడా, మన దృష్టి కూడా దేవుని మీద ఉంచాలి, మనుషుల మీద ఉంచకూడదు. మనుషుల మీద ఉంచినామంటే యు ఆర్ ఎ న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ఇది జరిగితే అది జరిగితే ఎంతో కన్ఫ్యూజన్. ఎందుకు పౌలు మాటలన్నీ చెప్తున్నాడంటే, ఇప్పుడు గమనించండి 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను. 2:9 చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరం కాలేదు అని రాయబడి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక వాక్యం రాయబడింది యెషయా గ్రంథంలో. దేవుడు ఏం చేసినాడు? మీకు కనబడలేదు, వినబడలేదు, మీ హృదయం నాకు గోచరం కూడా కాలేదు అని రాయబడింది. అంత సీన్ లేదు మనకంటే, అంత మనం గ్రహించే స్థితిలో లేమని. కానీ మనకైతే ఆత్మ ద్వారా ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తి అసలుకి ఏం పట్టదు. రక్షణ అంటే ఏమో తెలియదు. అవునా? అది ఆరాధన సమయంలో కొంతమంది ఏం చేస్తుంటారమ్మా? దిక్కులు చూస్తుంటారు కదా. దేవునితో ఒక సంబంధం కలిగిన వ్యక్తివి నీవైతే కళ్ళు మూసుకొని దేవునితో ఒక కనెక్ట్ అవుతూ ఆరాధన చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఆరాధన సమయము ఒక పాటలు పాడి, మరి ఈ పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కూడా కళ్ళ తిరిగి చూస్తుంటారు కొంతమంది. అర్థమైందా? మాకు కనబడుతూ కొంతమంది మేము కళ్ళు ఎందుకు తెరుస్తుంటే ఎవరైనా పడిపోతారేమో, లేకపోతే ఎక్కడైనా కొట్టుకుంటారు ఆత్మతో నింపబడి, అందుకు మేము కూడా కళ్ళు తెరుచుకొని చూస్తాం. కానీ మీరేం చేయాలా? ఎవరి మీద ఉండాలి మీ దృష్టి? దేవుని మీద. ఎందుకు వచ్చినాం మనము? చెప్పాలి, ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మన దృష్టి దేవుని మీద ఉంచాలి. నెంబర్ 1 ప్రకృతి సంబంధం. శరీర సంబంధి అయి చూడండి 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు
నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడుచున్నాను. రెండవ వచనం చదవండి. హల్లెలూయా. ఇప్పటికీ బలహీనులై శరీర సంబంధం అంటే 50-50 అర్థమైనా, కొంచెం లోకం కొంచెం దేవుడు. ఇక్కడ గమనిస్తే ఇంకా వాళ్ళకి ఇవ్వబడిన పేర్లేంటి? శరీర సంబంధులైన మనుషులు కారా, క్రీస్తునందు ఏమంట పసిపిల్లలే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ వీటితో పెంచుతాం? చిన్న పిల్లలకు చికెన్ బిర్యానీ పెట్టేస్తామా కదా? అవునా? పసిపిల్లలు కాబట్టి పాలతోనే పెంచరు, కానీ అన్నం ఇచ్చేంత స్టేజ్కి మీరు రావట్లేదు ఇంకా. అవునా? అంతే కదా. ఇప్పుడు మనం ఉన్నాము, చిన్న బాలలు చిన్న పిల్లలు కిడ్స్ అక్కడ ఉన్నారు కొంతమంది కదా, మిల్క్ తాగుతారు. మళ్ళీ కొన్ని రోజులైనాక మరి ఇప్పుడు శారీరకంగా అయితే మొత్తం తినేస్తున్నాం మనం, కానీ ఆత్మకు ఆహారం ఏంటి అంత బలమైన స్థితిలో లేరు కొంతమంది అని పౌలు చెప్తున్నాడు అక్కడ. మీరు ఇంకా పసిపిల్లలాగా ఉన్నారు, ఎదుగుతారు పడతారు, ఎదుగుతారు పడతారు. పిల్లలు అంతే కదా, నడిచేటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పడుతుంటారు. అవునా? స్టాండర్డ్గా నిలబడట్లేదు మీరు, అందుకే మీరు మమ్మల్ని పాలతోనే పెంచుతుంది. సో ఈ శరీర సంబంధాలు డిఫైన్ చేయడం ఏంటి? ఎందుకు చూడండి, 3వ వచనం చదవండి. గట్టి చదవాలి చదివేటోళ్ళు. ఉండగా కారా చాలు. సో శరీర సంబంధాలకు ఉండే క్వాలిటీస్ ఏంటి? దీన్ని బట్టి అసూయ, కలహం. ఈ అసూయ, కలహం, అసూయ అంటే ద్వేషం, లేకపోతే ఇంకొకరు కలిగి ఉంటే నాకు లేదు అనేటువంటి ఒక అసూయ. తర్వాత కలహం. అసూయ అంటే ఖచ్చితంగా కలహం వచ్చేస్తుంది, కొట్లాటలు, భేదాభిప్రాయాలు. మీలో ఈ యొక్క కొరింథీ సంఘంలో అలా ఉంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శరీర క్రియలు, నువ్వు శరీర సంబంధివి, నేను శరీర సంబంధిని అనుకోవటానికి ఈరోజు మనలో ఏమైనా అలాంటివి ఉన్నాయా? 1 యోహాను పత్రిక 1-2వ అధ్యాయము దయచేసి చూడండి. 15 చదువుదాం, అందరం కలిసి చదువుదాం. రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఈ లోకం నైనను ప్రేమికుడి, లోక సంబంధమైనవి, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. 3 ఉన్నాయి అక్కడ. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనిషిలో శరీర సంబంధిగా చేసేవి శరీర క్రియలు, అంతే కదా. శరీరాశ అంటే కూడా మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది? 2 రకాలైన శరీరాశ. శరీరాన్ని తృప్తిపరచుకోవడం, శరీర ఇచ్ఛలతో. రెండవది ఎక్కువ తింటూ శరీరాన్ని తృప్తిపరచుకోవడం, అది కూడా శరీరాశనే. అవునా? తర్వాత నేత్రాశ, చూడాలా, అది చూడాలా, ఇది చూడాలా, దేవునికి ఇష్టం లేనిదైనా కూడా చూడాలని ఒక ఆశ. జీవపుటంబం అంటే గర్వం, ఇంకా నాకు మించి ఇంకొకరు లేరు. అవునా? నేనే అనుకున్నాడు ఒక రాజు నెబుకద్నెజర్. నేనే ఇదంతా చేసిన అంటే ఎక్కడ పోయినాడు? పశువులాగా వెళ్ళిపోయినాడు, గడ్డి మేసినాడు. జీవపు డంబం, ఇవి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయి. ఈ శరీర సంబంధిగా ఇక్కడ ఎవరైనా ఉంటే ఇంకా 50-50 నో, ఫుల్. ఇంకా నీ చూపులు మానలేవా? నీ కలహబుద్ధి మానకుండా, ప్రార్థన జీవితం లేకుండా, బిలీవరే మాటకు చెప్పుకోవడానికి యువర్ ఎ బిలీవర్, ఎస్ నేను ఒకరోజు రక్షణ పొందిన, కానీ ప్రార్థన జీవితం లేదు, వాక్య జీవితం లేదు, ఆశలు అణించుకునేటువంటి పరిస్థితి లేదు. అవునా? కొట్లాటలు, కలహాలు, ఆర్గ్యుమెంట్స్, మాటలు, ఇవన్నీ మనల్ని డిఫైల్ చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. అప్పుడు మనం శరీర సంబంధం దో వీ వర్ బోర్న్ అగైన్, మనం మళ్ళీ రక్షణ పొందిన వ్యక్తిమైనా కూడా కొంచెం లోకం, కొంచెం ఇది ఆరాధనలో సరి చేసుకుందాం. ఓకే, ఆత్మ సంబంధి చేసే పనులు చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. ఆల్రెడీ మన కొన్ని విషయాలు కొన్ని చదివేశాను నేను. చూడండి, కొరింథీ 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు
ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఆత్మ సంబంధి అయిన వాని క్వాలిటీస్ ఏంటి? అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి చేత వివేచింపబడడు. వివేచన అంటే ఏంటి? ఏది మంచిది ఏది తెలుసుకోవటం. అవునా? వివేచన లేకనే ఈరోజు ఏమైపోతున్నారు? అవివేకులైపోతున్నారు ప్రజలు. ఏం చేయాలనో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. అన్నీ చేస్తూ పోతారు, లేకపోతే ఏం చేయకుండా ఉంటారు. చేయకూడనివి చేస్తారు, చేయాల్సినవి చేయరు. ఎందుకంటే డిస్సర్న్మెంట్ లేదు, వివేచన లేదు. అయితే నువ్వు ఆత్మ సంబంధివి అయితే నీకు తెలిసిపోతుంది ఏ దేవుని చిత్తం, ఏ దేవుని చిత్తం కాదు, ఏది పాపం, ఏది పాపం కాదు, ఏది దేవునికి యోగ్యమైనది, ఏది దేవునికి యోగ్యము కానిది. ఇప్పుడు గమనించండి, దేవుని స్టాండర్డ్లో నుంచి కొంచెం కిందికి వస్తే ఇంకొకరు మన మీద ఉంటారు. తల్లిదండ్రులు, అవునా, దైవ సేవకులు, ఇలాంటి వారు కూడా ఉంటారు. దేవుడు కొన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడతాడు, కానీ వివేచించాల్సింది నువ్వే. అందుకే ఇక్కడ చూడండి, మనం ఇందాక చదివాము 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? మనుష్య జ్ఞానం నేర్పు మాటలు కదా మనము కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకొనుచు. ఆత్మ నీకు ఏం చేస్తుందంటే వివేచన ఇస్తుంది. దేవుని ఆత్మకే తెలుసు దేవుని సంగతులు. ఇప్పుడు మనలో ఉంది, అవునా? మీ సంగతులు మీకే తెలుసు కదా, మీ మనసుకు తెలుసు, నేను చెప్పగలనా కదా? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. దేవుని సంగతులు నువ్వు నేను తెలుసుకోవాలంటే మనకు కూడా ఏం కావాలా? పరిశుద్ధ దేవుని ఆత్మ ద్వారానే నీకు తెలుస్తుంది. కనుకనే మనము పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలని ఇష్టపడుతుంది.